ఎన్నో పురాణాల్లో చెప్పారు, మగవాళ్ళు ఇట్లా, ఆడవాళ్ళు ఇట్లా, మగవాళ్ళు అంతా మేనేజ్ చేస్తారు, ఆడవాళ్ళు జస్ట్ గర్భం దాలుస్తారు, ఇంట్లో వంట వండుతారు అని చెప్పి. ఇప్పుడు రోజులు మారాయి, కాలం మారింది, మనకి ఎడ్యుకేషన్తో కనీసం ఇదన్నా నేర్చుకోవాలి. అమ్మాయి అబ్బాయి అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ అనేది ఏమీ లేదు. అమ్మాయి అబ్బాయి సేమ్ కాదు, దే డిఫరెంట్, కానీ దే ఈక్వల్. ఈ రెండింటికి చాలా పెద్ద మీనింగ్ ఉంది కదా. అమ్మాయి అబ్బాయి ఒకటే కాదు, ఎప్పటికీ కాలేరు కూడా. అబ్బాయి వేరు, అమ్మాయి వేరు కదా. అందుకనే డిఫరెంట్ జెండర్స్గా దేవుడు పుట్టించాడు. వీళ్ళిద్దరూ ఈక్వల్ అంటే 100% ఈక్వలే, ఏ విధంగా తక్కువ కాదు. మీరు చెప్పినప్పుడు అన్నింటిలో ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు అనేది మాత్రం ఇంటింటి ఏంటో కూడా చూడాలి. ఈజ్ ఇట్ అబౌట్ సేఫ్టీ? ఇప్పుడు ఎవరికి వెళ్తున్నా నాకు చెప్పి వెళ్తే, నీకు ఏదైనా సేఫ్టీ ఇష్యూ ఉంటే నాకు మెసేజ్ చేయి, నేను వెంటనే వస్తాను, నేను రెడీగా ఉంటాను అని విధంగా అడిగితే తప్పలేదు. బట్ అనుమానంగా అడిగి, లేకపోతే ఎవరితో ఫ్రెండ్లీగా ఉండేవకుండా, తనకి ఊపిరి పీల్చుకోవడానికి లేకుండా చేసేసి, అది అసలు అది ఇట్స్ వెరీ వెరీ టాక్సిక్ రిలేషన్షిప్. అలాంటి రిలేషన్షిప్లో అసలు ఉండకూడదు. పైగా ప్రాబ్లం ఏంటంటే, చాలామంది రిలేషన్షిప్ ఫస్ట్లో అబ్బాయి పర్సీవ్గా ఉంటే నాకు క్యూట్గా అనిపిస్తుంది, ఐ లైక్ స్ట్రాంగ్ మ్యాన్, నన్ను మా డాడీ లాగా నాకు ఏం చేయాలో చెప్పేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పి రిలేషన్షిప్ ఎంటర్ అవుతారు. కొన్నాళ్ళకి అమ్మాయికి సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది, రైట్? అప్పుడు తనకి ఇష్టం ఉండదు ఏం చేయాలి. ఆ అబ్బాయి అప్పటికి అలవాటైపోయి ఉంటాడు ఇలా ట్రీట్ చేయటం. సో అబ్బాయి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఏంటి సడన్గా ఇట్లా మార్పు అని చెప్పి. సో ఫస్ట్ నుంచి యూ షుడ్ హావ్ సమ్ క్లారిటీ. బౌండరీస్ చాలా ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్ కూడా. ముగ్గురు పిల్లలకు కూడా, తండ్రి కూతుర్లకు కూడా, తల్లి కొడుకులకు కూడా బౌండరీస్ అంటే, నా పర్సనల్ స్పేస్లో ఒక పాయింట్ దాటి వేలు చూపించకూడదు.